ప్రభునందు దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము వివరణ మరి మనము వింటున్నాము. అందులో ముందుగా కొన్ని భాగాలు మనము వినవలసిన అవసరం ఉందని, ఇప్పటికే ఒక భాగము పరిచయమని, ఒక భాగం ఉపోద్ఘాతమని, ఇంకా మూడవదిగా మరి రాకడకు ముంగుర్తులని, నాలుగవదిగా ప్రకటన గ్రంథమునకు గల పేర్ల గురించి మనం విన్నాం. ఐదవదిగా ప్రవేశ వాక్యములు గురించి ఈరోజు మనము వింటున్నాము. ఇందులో ఒకటి, ప్రకటన చదవక ముందు దానియేలు గ్రంథమును, యూదా పత్రికను చదవవలసిన అవసరం చాలా మందిని తెలియపరుస్తున్నాను. రెండవదిగా ప్రకటన రాబో కాల సంగతులు గల పుస్తకము మరియు తేలికగా అర్థము కాని పుస్తకము గనుకను అర్థము సరిగా చెప్పని ఎడల తెగుళ్ళు వచ్చునేమో అనే ఈ మూడు కారణములు తోచిన వారి అనేకులు ఈ గ్రంథమును చదువుటకు నేర్చుకున్నటకు వెనుక తీసిరి. మూడవదిగా విశ్వాసే స్వయముగా అర్థము చేసుకుని వ్రాసిన ఎడల దోషముండవచ్చును, కానీ ప్రభువు బయలుపరచగా రాసిన ఎడల ఏ దోషమును ఉండదని కూడా మరి అయ్యగారు తెలియపరిచిన మాట. నాలుగవదిగా సువార్తలలో ప్రభువు యొక్క భూలోక చరిత్ర ఉన్నది. అయితే ప్రకటనలో ఆయన పరలోకమునకు వెళ్ళి లోకములో నడిపిన చరిత్ర ఉన్నది. ఈ కడవరి చరిత్ర బోధింపబడ తొలి చరిత్ర మాత్రము బోధించబడిన ఎడల అది సంపూర్ణ సువార్త అగును. ఐదవదిగా ప్రకటన అనగా ప్రకటింపవలసినదే గాని దాచవలసినది కాదు. దానియేలు 12:9 ప్రకారం ముద్రించు కాలం అయిపోయినది గనుక ఇప్పుడు ఈ గ్రంథము ప్రకటింపబడవలను. ప్రకటన 10:7-11. 6. ఈ ప్రకటన కాలంలో మహామహిమ కాంతితో ప్రకాశించుచున్న క్రీస్తుకు మీ హృదయములలో సింహాసనము వేయుటకు స్థానం ఇవ్వలను. 7. క్రీస్తు పాత నిబంధన కాలంలో మరుగుగా కనిపించెను, మాట్లాడెను. అయితే సువార్తల కాలంలో తన్ను తాను బాహుబాటముగా కనపరుచుకొనెను. 8. పత్రికలలో క్రీస్తు సిద్ధాంత కారకుడుగా బోధింపబడిన ఆది కాలంలో మహిమ స్థితిని కోల్పోయిన మానవునికి తిరిగి దేవునితో సహవాసం ఏర్పరచుట ప్రకటన గ్రంథంలో పొందపరచబడి ఉన్నది. 10. ఈ ప్రకటన గ్రంథములో సాతానుని అంతము వివరించబడి ఇనుట వలన తన నాశమును గూర్చి తెలుసుకున్నటకు వాడు ఇష్టపడక ఈ గ్రంథమును చదవనీయుడు. 11. శ్రమలలో స్తుతించు వారికి నరకములో ఆదరణయును, పరలోకములో మహిమయు కలుగును అనియు, బాధపెట్టు సైతానును వాడి అనుచరులను తుదకు నిత్య నరకాగ్ని పాలగుదురనియు ప్రకటనలో ఉన్నందున మనకు ప్రకటన ఆదరణ పుస్తకం అయ్యను. మళ్ళీ చెబుతున్నాను, మనకు ప్రకటన ఆదరణ పుస్తకం అయింది. బాగా మనం విన్నప్పుడు అర్థమవుతుంది. 12. యెరూషలేము నాశనమైన తర్వాత యోహాను పద్మాసులంక చెరలో ఉండి క్రీస్తు శకము 96వ సంవత్సరంన ఈ గ్రంథమును రాశారు. సాతానుచే ఖైదులో వేయబడిన యోహాను చేతనే దేవుడు ఈ గ్రంథమును రాయించెను. 13. పరలోకములోను భూలోకములోను పాతాళలోకములోను జరుగుచున్న సంగతులు ఏకకాలమందే పుస్తకములో రాయవలనంటే ముందు ఏదైనా ఒకటి రాయవలను కదా. అయితే యోహాను తాను దర్శనములో చూచినవి తన జ్ఞాపకమును బట్టి వ్రాయటం వలన క్రమము సరిగా లేక
ముందు సంగతులు వెనుక, వెనుక సంగతులు ముందు తన గ్రంథంలో రాసినట్లు చూడగలము. 14. గ్రంథంలో గొప్ప గ్రంథము బైబిలు. 15. బైబిల్లో గొప్ప గ్రంథము ప్రకటన. మళ్ళీ చెబుతున్నాను, గమనించండి. 14. గ్రంథంలో గొప్ప గ్రంథము బైబిలు. 15. బైబిల్లో గొప్ప గ్రంథము ప్రకటన గ్రంథము. అందుకే ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి ఒక 9 విషయాలు తేడాలు మనము చూసినట్లయితే, ఒకటిగా భూదృష్టి కనపడుతుంది ఆది కాండములో. అదే ప్రకటన గ్రంథంలో అది గతించిపోవును. ఈ భూలోక సంబంధమైన సృష్టి గతించిపోతుంది. 2. ఆది కాండంలో జ్యోతులు కనబడుతున్నాయి, అయితే జ్యోతులు అవసరం లేదని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకు తెలియబడుతుంది. ఈ చాలా అవసరమైన మాటలు, ప్రతి ఒక్కరు బాగా గమనించాలి. మళ్ళీ చెబుతున్నాను, 1. భూసృష్టి ఆది కాండంలో కనపడుతుంది, అది గతించిపోయినట్లుగా ప్రకటన గ్రంథం మనకు తెలియబరుస్తుంది. 2. జ్యోతులు కనపడుతున్నాయి, ఆది కాండంలో జ్యోతులు అవసరం లేదని ప్రకటన గ్రంథంలో మనకు తెలియబరుస్తూ ఉంది. 3. దేవుని ముఖాముఖిగా చూచడం, మరి ఆది కాండంలో మనం చూడగలము. ఆత్మవశము కాకుండా చూచుట ప్రకటన గ్రంథంలో మనం చూడగలము. 4. ఏదోను తోట ఇద్దరికే, ప్రకటన గ్రంథంలో ఒకే పట్టణము అందరికీ, నూతన యెరూషలేము. 5. నరుల పిండ్లి, ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల పిండ్లి. ఆది కాండములో 6 సాతాను మారు రూపముతో కనబడుట, ప్రకటన గ్రంథంలో సాతాను నాశనము. ఆది కాండములో 7 దుఃఖము, ప్రకటన గ్రంథంలో 7వదిగా వాటి నివారణ, దుఃఖ నివారణ. ప్రకటన గ్రంథంలో 8వదిగా పాప శాపములో, అదే ప్రకటన గ్రంథంలో ఆది కాండంలో పాప శాపములో, ప్రకటన గ్రంథంలో వాటి నివారణ. 9. నరుడు తోలివేయబడుట, ప్రకటన గ్రంథంలో 9 నరుడు చేర్చుకునబడుట. మరి బైబిల్ పండితులు 66 పుస్తకాలు గల బైబిల్ గ్రంథమును ఒక గొప్ప లోగిలితో పోల్చిరి. లోగిలి అనగా దేవనగరము యొక్క అంతర్భాగము. గనక ఈ బైబిలు గ్రంథం ఒక వాక్య మందిరము. ఇందులోని 66 పుస్తకములు, 66 గదులు. ఇది వారి అలంకార రచనాకృతి. ఈ లోగిలి అనున్నది 3 భాగములు గల శృంగార భవనము. అందు ఒకటి పాత నిబంధన, దీనిలో 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఎందు ప్రభు రానయ్యున్నారని ఉన్నది. 2 క్రొత్త నిబంధన, దీనిలో 100 సంవత్సరముల సంగతి కలదు. ఇందులో ఏ ప్రభు వచ్చి ఉన్నారు, బి వెళ్ళి ఉన్నారు, సి తిరిగి వస్తారని ఉన్నది. క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకమైన యూదా పత్రిక ప్రకటన గ్రంథం యొక్క ద్వారమై ఉన్నది. ఇది దేవుని పిల్లలారా, ప్రవేశ వాక్యముల గురించి మనం ఈరోజు విన్నాము. మరి అలాగే దానియేలు గ్రంథముల గురించి కూడా ప్రాముఖ్యమైన మాటలు విన్నాము. ఆది కాండముల గురించి ప్రాముఖ్య మాటలు విన్నాము. పాత నిబంధనలో అనేకమైన ప్రాముఖ్యమైన మాట మనం విన్నాం. అలాగే రేపు యూదా పత్రికలోని విషయాలు కూడా మనం రేపు విందాం. యూదా పత్రికలోని విషయాలు విని క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము అనే అంశం మీద మాట్లాడుకుందాం. మంచిది. ఈరోజు ఈ యొక్క విషయాలు బాగా గమనించండి. ప్రవేశ వాక్యాల గురించి జాగ్రత్తగా వినాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందులో నుంచి అనేక విషయాలు, మీకు నూతన విషయాలు దేవుడు బయలుపరిచి బలపరచునుగాక. ఆమేన్.